వాడు సర్వము తానైన వాడెవడు వాని ఆత్మలో ఈశ్వరుని శరణంలో వేడు. ఈ సృష్టి స్థితి లయకారకులు, ఈ ప్రపంచం మొత్తాన్ని సకల చరాచర ప్రపంచాన్ని నడిపించేటువంటి భగవంతుడు మాత్రం ఒక్కడే. అది మీరు మీ రకంగా చూస్తే మీ రకంగా కనబడతాడు. వెంకటేశ్వర అనుకుంటే వెంకటేశ్వర స్వామి, అల్లా అనుకుంటే అల్లా, యేసుక్రీస్తు అనుకుంటే యేసుక్రీస్తు. ఏ మతమైనా కానీ అల్టిమేట్గా మనిషిని గాడిలో పెట్టడానికి మాత్రమే వచ్చింది. నేను వ్యక్తిగతంగా విశ్వసించేది. ఇప్పుడు ప్రతి మనుషులు ఉన్నటువంటి మనుషులందరినీ లైన్లో పెట్టాలంటే ఓ 100 మంది పోలీసులు పెట్టాలి. అదే మీరు ఏ తిరుపతిలో కానీ లేకపోతే మకాలో కానీ లేకపోతే జెరూసలేంలో కానీ చూడండి, భక్తులందరూ క్రమశిక్షణ లేదు. అది ఎందుకు వస్తుంది అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భక్తులు. సో 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో శ్రమలు వచ్చి విడుదలైంది. నిజానికి ఇవాళ మనకి చూసుకున్నట్లయితే జీసస్ క్రైస్ట్ సిలువెక్కిన తర్వాత దాదాపుగా 70 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలోకి ఆ మతం ఆ సాంప్రదాయం వచ్చేసి విడుదలైంది. తర్వాత 622 ఏడీలో మక్కా నుంచి మసూరు దాకా ఈ ప్రయాణం ఏదైతే చేశారో ప్రవక్త గారు, ఆ ప్రయాణం చేసిన 90 సంవత్సరాలు అంటే 712 ఏడీలోనే భారతదేశంలోకి ఆ మతం ఆ సాంప్రదాయం వచ్చి విడుదలైంది. సో ఇన్ని సాంప్రదాయాల్ని ఇన్ని మతాలని ఎంత అవలోకనం చేసుకుని మరి అందులో కూడా మరి మన మతాన్ని మన విశ్వాసాన్ని ఎప్పుడు పక్కన పెట్టకుండా సోదర భావంతో కలిసి ఉండేటువంటి పరిస్థితులు బహుశా ప్రపంచంలో ఇంకో దేశంలో ఏంటి సాధ్యం కాదు. 5000 సంవత్సరాల చేస్తే మనతో పాటు చైనా ఉండొచ్చు, కానీ చైనాలో ఒకే ఒక్క జాతి ఒకే ఒక్క సాంప్రదాయం, అది కూడా హాన్ జాతి మాత్రమే ఉంది. కానీ భారతదేశంలో చూస్తే ఇన్ని జాతులు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు, మరి అందరూ కలిసి బతుకుతుంది. ఒక్కరోజు కూడా మనం ఎక్కడ కూడా ఈ మతాన్ని మనం ఎప్పుడు అనేటువంటి ప్రస్తావన లేకుండా బాగా ఉంటే ఏంటంటే ఆ కాంతా సాహెబ్ గారు ఉండేవారు. ఆయన సాహెబ్ గారు అన్న విషయం నాకు ఈ మధ్య తెలుస్తుంది. కాంతయ్య గారు అనేవారు మా తాతగారు. ఆయన కూడా ఒక సోదర భావంతో మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. సో అది నల్లజర్లో బహుశా అదృష్టం ఏంటంటే నాకు ఇవన్నీ సాధ్యం కావడానికి, అంటే కొంచెం నా వ్యక్తిత్వం రూపొందించుకోవడానికి కూడా కారణం ఏంటంటే నల్లజర్లో అందరూ కలిసి ఉంటారు. సో ఈ మతం అది మా మతం ఇది అనే ఒక భావన ఇప్పుడు దాకా రాలేదు. నేను ముందు రాకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎందుకంటే ముందు తరాలు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు మనందరం కాపాడుకుంటూ వెళ్తే వచ్చే తరానికి కూడా అదే ఇచ్చామనుకోండి, అది కొంత తరానికి పాస్ చేస్తాం. సో అది చాలా బాధ్యత. వాళ్ళందరూ ఇప్పుడు దాకా మోసారు నల్లజర్లోనే, మనం కూడా మొయ్యాలి. సో మీరు వచ్చే తర్వాత ఇక్కడ నమ్ముతున్నారు కాబట్టి అన్ని మతాలు కలిసి జీవించేటువంటి ఒక గొప్ప వాతావరణానికి దేశం ఎలాగైతే ఉందో నల్లజర్లో కూడా దానికి గొప్ప ఉదాహరణ. మీరు అందరూ అలాగే ఉంటారు. అలాగే అజీజ్ గారు ఇక్కడ ఉన్నారా? అజీజ్ గారు కూడా ఈ మధ్య తెలిసిన ఆయన. సో ఆయన కూడా అంతే, రాసినప్పుడు మా నాన్నగారు ఇంట్లో అదుగుండేవారు. అజీజ్ గారు ఎవరైనా నాకు అసలు ఆయన ఒక ముస్లిం వల్ల ఒక భావన ఎప్పుడు కలగలేదు. సో అలాంటి వాతావరణం మాత్రం బహుశా చాలా గొప్ప విలేజ్. నేను నల్లజర్ల చరిత్ర కూడా దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తున్నాను. సో ఇంత అద్భుతంగా అవలోకంగా కలిసినటువంటి ప్రాంతం మాత్రం దేశమే ఒక ఎత్తు అయితే నల్లజర్లు ఇంకొక ఎత్తు. సో చుట్టుపక్కల కూడా చాలా చోట్ల చాలా నిర్దేశాలు ఇప్పుడు చూడడం, కానీ నల్లజర్లు ఇప్పుడు జరగలేదు. అది మన అదృష్టం కూడా కాదు, మన యొక్క పెద్దలు అలాగా ఊరిని ఒక కట్టుబాటు ఇచ్చి ఇలా ఈ రకంగా ఏర్పాటు చేసేటువంటి గొప్ప ప్రక్రియకు వాళ్ళు నానిపైకారు. దాన్ని మనందరం మొయ్యాలి. అది చాలా గొప్ప ప్రయత్నం. ఎవరైతే అందరూ చేస్తున్నారు, చాలా అద్భుతం. ఎందుకంటే ఒక రంజాన్ పవిత్ర మాసంలో ఇలా ఉపవాసాలు ఇలా తీసుకుని ఇవన్నీ ఏంటంటే మనిషిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి వచ్చినటువంటి విధానాలు. సో అల్టిమేట్గా ఏ మతమైనా పరమత సాధనమే నిజమైన భారతీయులు. నేను అందరూ విశ్వసించేటువంటి విషయం. మీ అందరికీ కూడా మరొకసారి ఈ పర్వదినం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. నాకు ఇటువంటి గొప్ప అవకాశం 100 rupees received on Bharat Pay.